ఈరోజు నేను వైజాగ్ నుంచి విజయనగరం మీదుగా ఈరోజు ఒక విలేజ్కి అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ విజయనగరం వాళ్ళ ప్రాబ్లం వల్ల నా కూతురికి ప్రాబ్లం అవుతుంది. చాలా మంది నాకు ఈ పాప గురించి వీడియోలు అయితే పంపించారు నిన్న. సో నేను ఈరోజు వచ్చాను అనమాట. ఇంకెత్తనే వాళ్ళ పేరెంట్ తినేమాట పాప పేరు ఏం పేరు ఏం పేరు మోహిష. ఈ మొత్తం ర్యాష్ వచ్చేసినట్టు ఉన్నాయి కదా పాపకి మొత్తం. చూడండి అబ్బా చాలా దారుణంగా వచ్చేసి ఎస్ఎంఏ ఉందని ఎలా కన్ఫర్మ్ చేశారు డాక్టర్లు? హాస్పిటల్ కి పాపని తీసుకెళ్ళామన్నా. తీసుకెళ్ళిన తర్వాత పాప అంటే మాకు ఆల్రెడీ ఒక బాబు చనిపోయాడు ఫస్ట్. అదే చనిపోయిన తర్వాత ఇది 2 months అవుతుంది. పాప యాక్టివ్ లేదు, చేతులు తీయడం లేదు, కాలు తీయడం లేదు, కదపడం లేదు. ముందు బేబీ ఎలా చనిపోయారు? ముందు బేబీ ఈ ప్రాబ్లం తోటే చనిపోయారు, బట్ మాకు తెలియదు. ఈ వీడియో పక్క గవర్నమెంట్ దాకా చేరుతుంది. నిన్న మీరు అన్నారు కదా ఫండింగ్ రాకపోయినా గవర్నమెంట్ దాకా వెళ్తే రియాక్ట్ అయితే ఇంజక్షన్ అవుతుంది అన్నారు కదా, పక్క గవర్నమెంట్ చూస్తుంది ఈ వీడియో. పాపకు వచ్చేసి ఎస్ఎంఏ టైప్ 1 వచ్చింది. కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా రియాక్ట్ అయ్యి వీళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తే కనుక, వీళ్ళు ఏ ఫండింగ్ ఇమ్మని అడగట్లేదు, ఎవరిని వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి, క్యాష్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఏమీ అడగట్లేదు. సో గవర్నమెంట్ కొద్దిగా దీనికి రియాక్ట్ అయ్యి కొద్దిగా వీళ్ళకి ఇంజక్షన్ అయ్యేలా చూస్తారని కోరుకుంటున్నాము. నిన్న మీరు బాధపడడం చూసి మాకు బాధ అనిపించి ఈరోజు గాజువాక నుంచి నేను మీ దగ్గరకు వచ్చాను అనమాట. పాపకి ఏజ్ ఎంత ఇప్పుడు? 8 నెలలు అయిపోయి 9వ నెల వస్తుంది. 9వ నెల అవుతుంది. 9వ నెల వచ్చి ఇలా మనం లేట్ చేసామంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రాబ్లంకి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు అని డాక్టర్లు చెప్పారు. అవును. ఏవైతే అదే మీకు కూడా కన్నుకి ఏదో దెబ్బ తిరిగి నాకు కూడా ఇన్ఫెక్షన్. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఏమైపోయినా నాకు పర్వాలేదన్న. నా కూతురికి ఇంజక్షన్ చేస్తే నాకు చాలా అవుతుందని పబ్లిక్ మొత్తం ఈ వీడియోని కొద్దిగా గవర్నమెంట్ దాకా చేరుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్ఎంఏ టైప్ 1 టైప్ 2 ప్రాబ్లంతో మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో గవర్నమెంట్ వీళ్ళ కోసం ఒక స్కీమ్ అనేది తీసుకొస్తే కనుక చాలా మంచిది. ఇక్కడ నుంచి విజయనగరంకి అయితే 32 కిలోమీటర్లు. విజయనగరం జిల్లాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఈ రోజు నేను గాజువాక నుంచి విజయనగరం దాటి ఇక్కడ వరకు వచ్చానంటే కొద్దిగా మీరే అర్థం చేసుకోండి పాప ఏ కండిషన్లో ఉందో. సో విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కొద్దిగా పాప విషయంలో కొద్దిగా సపోర్ట్ చేసి కొద్దిగా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేలా చూడండి.